శ్రీశైలం డాం నిండుకుండను తలపిస్తోంది. జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రేపు ఏపీ సీఎం చంద్రబాబు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల సంబంధించినటువంటి వరద జలాలు ఎక్కువగా శ్రీశైలం సంబంధించినటువంటి డ్యాంకు చేరుకోవడం జరుగుతుంది. ఇటు తుంగభద్ర సంబంధించినటువంటి వాటర్ కూడా పూర్తి స్థాయిలో శ్రీశైలం సంబంధించినటువంటి డ్యాంకు దాదాపుగా 3,37,000 క్యూసెక్కుల వాటర్ అయితే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ని మనం చూసేటటువంటి విజువల్ పాయింట్ ఏదైతే ఉందో ఈ విజువల్లో నిన్న అధికారులు ఉండేటటువంటి గేట్లు 5 ఏవైతే ఉన్నాయో 5 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత సాయంత్రం వేళలో మరొక 2 గేట్లను లిఫ్ట్ చేయడం, మొత్తంగా 7 గేట్లు ఉన్నట్లుగా అధికారులు అయితే తెలిపారు. అయితే ఓవరాల్గా రాత్రికి మరి ఒక వాటర్ సంబంధించినటువంటి ఫ్లో పెరగడంతో మొత్తంగా 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు దిగువన వాటర్ని పంపిస్తుండేటటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. 10 గేట్ల ద్వారా దాదాపుగా ఒక్కొక్క గేట్లో 23,000 క్యూసెక్ల వాటర్ను కిందికి దిగువకు పంపిస్తున్నటువంటి విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కుడి ఎడమ సంబంధించినటువంటి విద్యుత్ ఏదైతే ఉందో విద్యుత్ సంబంధించినటువంటి అవసరాలకు గాను దాదాపుగా 1,00,000 క్యూసెక్ల వాటర్ను కూడా కుడి ఎడమ సంబంధించినటువంటి వాటికి యూజ్ చేస్తూ ఉన్నారు. మిగతా జలాలను ఈ గేట్ల ద్వారా బయటికి వెళ్తూ ఉంది. 3,37,000 ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లో గంటకు పెరుగుతుండేటటువంటి క్రమంలో అవుట్ఫ్లో కూడా సేమ్ అలాంటి ఆధారంగానే వచ్చేటటువంటి ఇన్ఫ్లోను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మానిటరింగ్ చేస్తుండేటటువంటి క్రమంలో వరద జలాలకు సంబంధించి గంటకు పెరిగేటటువంటి క్రమంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నటువంటి క్రమంలో గేట్ల సంబంధించినటువంటి విషయంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉండేటటువంటి 10 గేట్లను ఓపెన్ చేసి 10 అడుగుల మేర దిగువకు నాగార్జున సాగర్కు పంపిస్తున్నటువంటి సందర్భంలో ఇటు శ్రీశైలం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ వెళ్తుండేటటువంటి క్రమంలో ఎత్తిపోతల ద్వారా కూడా దాదాపుగా 25,000 క్యూసెక్ల వాటర్ వెళ్తూ ఉంది. సుంకేశ్వర బ్యారేజ్ మీద నిర్మించినటువంటి కేసీ కెనాల్ ఏదైతే ఉందో కేసీ కెనాల్ ద్వారా కూడా దాదాపుగా 25,000 క్యూసెక్ల వాటర్, ఆ విధంగా కర్నూలు కేసీ కెనాల్ ద్వారా కర్నూలు కడప సంబంధించినటువంటి 2,50,000 మేర ఎకరాలకు తాగునీటికి సంబంధించినటువంటి అవసరాలకు కూడా అక్కడ కూడా వాటర్ను మళ్లిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. చూడాలి. అయితే అధికారులు ఇప్పటికే దాదాపుగా ఉండేటటువంటి ఈ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు పంపించేటటువంటి సందర్భంలో ఈ డ్యామ్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతం అంతా ఒక్కసారిగా కోలాహలంగా మారింది. ఇక్కడ చూడడానికి అటు తెలంగాణ, ఏపీతో పాటు సందర్శకుల తాకిడి పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సడన్గా అధికారులు గేట్లను లిఫ్ట్ చేసేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి యువకులు ఈదులాడుతుండేటటువంటి సమయంలో పక్కనే ఉండేటటువంటి కారు కొట్టుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేటటువంటి సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ విషయంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు స్థానిక సంబంధించినటువంటి పోలీసులతో పహారా కూడా ఏర్పాటు చేశామంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. అయితే రేపు వచ్చేటటువంటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉండేటటువంటి గేట్లను సందర్శిస్తూ ఉన్నారు. సందర్శించినటువంటి సందర్భంలో జలహారతి ఇచ్చిన తర్వాత మిగతా గేట్లను ఓపెన్ చేస్తారా లేకుంటే ఉండేటటువంటి గేట్లను ఎత్తు పెంచుతారా అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ జలవనరులకు సంబంధించినటువంటి మంత్రితో పాటు ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నందువల్ల ఇప్పటికే జిల్లా సంబంధించినటువంటి ఎస్పీ కావచ్చు, జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ అందరూ అప్రమత్తమై ఇక్కడికి చేరుకొని ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఉండేటటువంటి వరద జలాలు గంటకు పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి ఇన్ఫ్లోను ఆధారంగా చేసుకొని అవుట్ఫ్లోను కూడా పంపిస్తుండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.